గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అత్యవసరంగా ఉన్న మొండిగేటు రైల్వే అండర్ డ్రైన్ కాల్వ బ్రిడ్జి వెడల్పు నిర్మాణాన్ని వెంటనే చేపట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రామకృష్ణని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 70% ఏరియా డ్రైనేజ్ మొత్తం ఈ మొండిగేటు రైల్వే అండర్ బ్రిడ్జ్ నుండి పారుదల అవుతుందని, ఈ బ్రిడ్జి వెడల్పు లేకపోవడం వలన మురికి నీరు వెనక్కు తన్నుతుందన్నారు. ఈ బ్రిడ్జి వెడల్పు చేసి నూతన నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి అవసరమైన 9 కోట్ల రూపాయలను సగం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, మిగిలిన సగం రైల్వే వారు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. లాజికల్ గా ఇప్పుడు చాలా చోట్ల చేస్తున్నారు కదా, రైల్వే బౌండరీ ఇస్ ఫిక్స్డ్. ప్రైవేట్ ప్లేస్ ఆల్సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నీడ్ ఫర్ రోడ్ ఎక్స్టెన్షన్. గుంటూరు నగరంలో ఉన్నటువంటి రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు ప్రవహించడానికి ఏర్పాటు చేసినటువంటి డ్రైన్, మొండిగట్టిన డ్రైన్ దగ్గర నేరో అయిపోయి ప్రతి వర్షం కురిసినప్పుడు ప్రతిసారి కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో రైల్వే అధికారి నేరో అవడం వల్ల ఫ్లడ్ వాటర్ అంతా కూడా వెనక్కి తన్నడం, దానివల్ల రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ కార్పొరేషన్ అధికారులు దానికోసం ఎస్టిమేట్స్ అన్నీ చేయడం, రైల్వే వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోజిషన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రైల్వే వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసేటట్టయితే ఈ మొండిగట్టం గేట్ని వైట్ చేయడంతో, అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ని ఏర్పాటు చేయడంతో ముందుగా నగరంలో ఎక్కడ కూడా ఫ్లడ్ వాటర్ ఆగకుండా పూర్తిగా డిస్పోజల్ ట్రైన్ ద్వారా ఊరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులను అని చెప్పి వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి రాబోయేటువంటి వర్షాలు తగ్గిన తర్వాత వాటిని మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం, అలాగే మొండిగట్టం కల్వర్ట్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.